సాపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు ప్రయోజన చేసే బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడివి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధించబడి పవన కుమారుడు నేలపై పడెను వనజభవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుబడి ఉన్న వానరోత్తముని అసురులు తల్లచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటుల కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను సంపుట తగదని తెలిపెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అక్షయ్ కుమారుడి మరణాంతరం ఇంకా వేరే ఛాన్స్ లేక ఇంద్రజిత్తుని పంపిస్తారు. ఎందుకంటే లేకపోతే ఆ నిద్రవాడిని లేపాలి, అది చాలా టైంతో కూడిన పని వాడిని లేపాలంటే. అందుకని ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఇంద్రజిత్తు కూడా చెప్తాడు వెళ్ళేటప్పుడు, నాయన అతను సామాన్యుడిగా కనపట్టలేదు నాకు, ఇంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళందరినీ బుద్ధి చేసి నీ తమ్ముడు వెళ్ళిపోయాడు, ఆయన సాధారణంగా సాగించాలి యుద్ధం. ఎందుకంటే ఇంద్రజిత్తు విషయంలో కొంచెం ధైర్యం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వీడు బ్రహ్మాస్త్రమైన ప్రయోగిస్తాడు కదా అని ఒక ధైర్యం ఒకటి పంపిస్తాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయకుండా మిగతా అస్త్రాలన్నీ సంధిస్తాడు హనుమంతుడి మీదకి, అన్నిటికీ సమాధానం చెప్తాడు. ఈయన ఇంక వేరే గత్యంతరం లేక బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం వచ్చేసి చుట్టేస్తే హనుమంతుడు పడిపోతాడు. అట్లా నేల మీద పడిన తర్వాత ఇంద్రజిత్తు ఒక 2 నిమిషాలు యుద్ధ భూమి నుంచి బయటకు వెళ్దామని అనుకుంటాడు. ఇంకా బయటకు వెళ్ళి జస్ట్ బ్రేక్ ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాడు కాబట్టి బ్రేక్ తీసుకుందాం, అట్లా పడిపోయాడు కదా అని వెళ్దామని వెనక్కి తిరుగుతాడు. ఒక క్షణం అట్లా వెళ్ళి తిరగగానే వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ ఆయన్ని అక్కడ ఉన్న తాళ్ళు గుడ్డలతో చుట్టేస్తుంటారు. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరుగుతాడు. అరే ఏం చేస్తున్నారా మీరంటే, ఇగో స్వామి వీడు ఇప్పటిదాకా మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, యాత్ర పెట్టాడు, మళ్ళీ వీళ్ళు లేస్తే మనం అందరం మళ్ళీ యుద్ధం చేయాలి, మన వల్ల కాదు స్వామి, మాకు అసలుకే చాలా ఇబ్బంది అయిపోయింది, నీరసం వచ్చేసింది, మన వల్ల కాదు పట్టం అని మీరందరూ మీరు వదిలేండి. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత దాని మీద వాళ్ళకి నూలు పోగు చుట్టిన బ్రహ్మాస్త్రం వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సుప్రీం, బ్రహ్మాస్త్రం సుప్రీం. వీళ్ళకి తెలియదు, ఇది వీడికి తెలుసు, ఇంద్రజిత్తుకి తెలుసు. అందుకని వాళ్ళని పొమ్మన్నాడు. ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిపోయింది బ్రహ్మాస్త్రం. స్వామి నటిస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి, ఆయనతో డైరెక్ట్ మాట్లాడాలి అని చెప్పేస్తున్నాడు. వీళ్ళందరూ ఇంకా డబ్బులు గిప్పులు పెట్టి రోడ్ షో అంతా కాలనీ అంతా తిప్పేశారు.
ఎవరికన్నా చూశారంటే వాళ్ళకి తలకాయ తెచ్చుకోవాల్సిందే, ఎంత ప్రశ్న లేదు. ఎందుకంటే అందరినీ జయించేశాడు రావణాసుడు, సామాన్యుడు కాదు. ఆయన చూస్తే ఆయన కంటే ఎక్కువ చూస్తున్నాడు ఈయన. రావణాసుడికి అర్థం కాదు, నేను ఎవరి వంకని చూసినా వాళ్ళందరూ తలకాయ తెచ్చుకుంటారు కదా, వీడేట్రా నన్నే కళ్యాణ్ చూసి చూస్తున్నాడు. ఓకే, ఆయన చూసేసి ఆయన చూసి ఆయన యొక్క పరాక్రమం కీర్తిస్తున్నట్ట హనుమంతుడు. ఏమి పరాక్రమం విడిది, ఏమి తేజస్సు, ఏమి వైభవం, ఇంద్రుడు, చంద్రుడు, అగ్నిదేవుడు అందరూ మోకరిల్లారు వీడికి. ఒక్క దుర్లక్షణం కనుక లేకుండా ఉండుంటే రాముడికి ఏమాత్రం తీసిపోయాడు కాదు. వీడు మాట్లాడేదాంట్లో ఎంత దర్పం ఉంది, ఎంత డాంబికత ఉంది, ఆ వాయిస్ ఏంటది, ఆ ఉచ్చారణ చూడు, భాష చూడు, ఆవేశం వ్యక్తపరిచే పద్ధతి చూడు. ఇప్పుడు ఆల్మంటారు వీడు అని చెప్పేసి శత్రువులోని గొప్పతనాన్ని కూడా కీర్తించడం అనేది ఇంటెలెక్చువల్ హానెస్టీ. అది ఎవరికి రాదు. గొప్పవాడు కాబట్టి హనుమంతుడు ఆయన శత్రువు అయి ఉండొచ్చు, కానీ గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు. అయితే సరే, ఏదైనా కానీ ప్రహస్త మంత్రి వాడిని ఎవరు పంపించారు, ఎందుకంటే ఆయన మాట్లాడటానికి అహంభావన వస్తుంది. వాడితో ఇట్లా మాట్లాడేది. ప్రహస్తుడు ఇట్లా వస్తాడు, రావణాసుడు ఎదురుగా ఉంటాడు, ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇటు వచ్చి ప్రహస్తుడు, నిన్ను ఎవరు పంపించారు, ఇంద్రుడా, అగ్నిదేవుడు, ఇట్లా పోతున్నాడు. కానీ రావణుడు అని అనుకోడు. బ్రహ్మవరాలు ఉన్నాయి, వానరుల్ని మానవుల్ని వదిలిపెట్టి అందరి దగ్గర చావు లేకుండా కోరుకున్నాడు రావణాసుడు. ఇప్పుడే చెప్తాడు 2 నిమిషాలు హనుమంతుడు. ఆయన ఇక్కడ అడుగుతుంటే, ప్రహస్తుడు అడుగుతుంటే నీతో చెప్పేదంటే ఆయన చెప్తే సమాధానం. ఆయన అడుగుతుంది ఇక్కడ, ఆయనతో చెప్తున్నాడు. దశరథుడు అంటే ఇతను ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. మేము కిష్కిందకి వచ్చాము. సీతామాతని రామచంద్రుడు శ్రీరామచంద్రుడి శరణాగత వత్సరుడు కరుణాసముద్రుడు ఇప్పటికైనా మించిపోయింది, తీసుకెళ్ళామని ఆయనకు అప్పచెప్పు. కోపంతో రగిలిపోతున్నాడు. సరే, ఏదేమైనా కానీ ఇట్లా జరిగింది, మేము కిష్కిందకి వచ్చాం, మాకు రామలక్ష్మణులు మైత్రి అయ్యారు. రాముడి బాణానికి వాలి బలైపోయాడు. వింటున్నాడు, ఇదంతా వింటూ 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 ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రావణాసుడు. ఇప్పటిదాకా అవంతా పక్కన పడేశాడు, కానీ ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. మళ్ళీ విన్నది కరెక్టేనా అని చెప్పేసి మళ్ళీ విన్నాడు. అనగానే గుండె బద్దలైపోయింది రావణాసుడికి. రావణాసుడికి ఎవరంటే భయం లేదు, కానీ వాలి అంటే మహాదుర్భరమైన భయం. అంతా ఇంత కాదు, 7 సముద్రాలు తరిమి కొట్టాడు వాలి రావణాసుడిని. చిన్నప్పుడు వాలి కుమారుడు అంగదుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నాన్నగారు ఆ 10 తలకాయల బొమ్మ ఏది నాన్నగారు నేను ఆడుకోవాలంటే రావణాసుడిని తీసుకొచ్చి ఉయ్యాలు చుట్టేసాడు. ఆడుకోరాను అని తిరణాలకు బొమ్మలు కొనిపెట్టినట్టు కొనిపెడుతున్నాడు. ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో గుండె బద్దలైపోయింది. అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను అడిగిన దాంట్లో వానరులను అడగలేదు, నువ్వు వాలిపోయాడని అనుకుంటున్నావేమో. మా రాజు సుగ్రీవుడు నీ గురించి ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. రాత్రికి భోజనం గీజనం చేస్తావు, అల్పాహారం చేసి రెడీగా ఉండవు, మేము రేపు పొద్దున్న వచ్చేసి సంగతి చూస్తాం అనగానే క్రోధంతో రగిలిపోతున్నాడు. ఒక్కసారి సింహాసనం నుంచి పైకి లేచి అరే వీడు తలకాయ తీసాడు అనగానే అప్పుడు అందంగా విభీషణుడు ఎంటర్ అవుతాడు. అన్నయ్య, నువ్వు చెప్పేది రాముడి కాదు, దూత, మీడియేటర్. ఇది చేసినా కానీ ఇది నీ కీర్తి అపకీర్తి అయిపోతుంది. నువ్వు చాలా శక్తివంతుడు, కీర్తివంతుడు, నీ కీర్తి మొత్తం 0 అయిపోతుంది, పాయింట్స్. నీకంతా చెడ్డ పేరు వస్తుంది. రాయబారిని చంపింది, దూతను చంపింది ఎవరు అంటే చిన్నపిల్లలు కూడా ఇస్తారు. దూతను చంపింది ఎవరంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టిక్ 1 మార్క్ ప్రశ్నగా ఇస్తారు. దూత కనుక చెడు పనులు చేస్తే, వచ్చిన పని మానేసి చెడు పనులు చేస్తే వాడిని దండించవచ్చు. ఒక కాలు తీసేయచ్చు, ఒక చేయి తీసేయచ్చు.
ప్లాస్టిక్ సర్జరీ ముఖమే మార్చేయచ్చు, కానీ చంపడం అనేది క్యాపిటల్ పనిష్మెంట్, ఇలా ఒప్పుకోదు అనగానే ఇట్లా చూస్తాడు రావణాసుడు. వాడు ధర్మశాస్త్రాలు పాటించడు, కానీ ధర్మశాస్త్రం శుద్ధంగా తెలుసు రావణాసుడికి. అప్పుడు చూస్తుంటాడు, ఆయన వాలాన్ని తోకని అలాట చక్రాన్ని కూర్చుంటాట. అక్కడ ఆయన ఎదురుగుండా కూర్చొని రకరకాలుగా విన్యాసాలు చేస్తుంటట, భంగిమలు చేస్తుంటట ఆ తోకని. చూడంగానే వంకాయకి తొడిమందం, కోతికి తోకందం రెండు అట్లనే ఉంటాయి. తొడుగు లేని వంకాయ ఎట్లా ఉంటుంది, తోకలేని కోతి కూడా అట్లా ఉంటుంది. అందులో ఈయన తోక సామాన్యం కాదు కదా, అసలు వజ్రాయుధంలాగా ఉంటుంది. వీటి తోకని పండించినాడంటే వాళ్ళందరూ హా 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 అంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఆనందిస్తున్నట్ట. నేను ఇచ్చిన పని టైం దగ్గరికి అయిపోయింది, నేను కూడా ఎప్పుడో ప్రసాద వితరణ చేయాలని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు హనుమంతుడు. మనం కూడా కొంచెం గేరు పెంచి కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా, దూతను సంపుట ధర్మముగానిది లోకముచే గ్రహించబడునది. సూర్యుడవైనా నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను. వధింపకుమా, తగు రీతిని దండించి పంపుమా, దూత ఎడల విధించబడినవి పదగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట, సబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీనివాలము. వాడవాడలా ఊరేగించుడు, పరాభవించి వదిలివేయుడు. కాలిన తోకతో వీడేడుగాక, అంపిన వారికి తల ఉంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమనచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు చుట్టిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి, మంటలు మండగా సంతసించిరి. కపిపుంజరుని ఈడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాచిరని, నడివీధులలో తిప్పుచుండిరని. రాక్షస వనితను వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెల్పగా, అంతట ఆపద తన మూలమున వాయుసుతునకు పాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓరరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను. రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను.
వేగాలులై వేగసాగనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము వెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టుడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను. లంకాపురమును పర్యవేక్షించెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. బ్రహ్మాండంగా స్వామి అక్కడి నుంచి ఆయనకి తోక అంటించారు. బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. చూడగా తోక మండుతున్నప్పుడు చల్లగా ఉందట, ఇది వెన్నపూస వేసినట్టుందట. అప్పుడు అగ్నిదేవుడి వాళ్ళ అక్కడ రాక్షసుల ద్వారా అమ్మవారిని తెలిస్తే అగ్నిదేవుని ప్రార్థించింది, తోకంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు స్వామి ఇప్పుడు ప్రసాదం ఇద్దాం. ఇప్పుడు కొంచెంసేపట్లో మేడం గారు వాళ్ళు ఇప్పుడు మనకి ప్రసాదం ఇస్తారు. ఎవరికి ఇస్తారు ప్రసాదం? ఎవరైతే సుందరకాండ మహాయజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదం, ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదం లేదు. ఎందుకంటే వాళ్ళకి రా మనం అక్కడికి హనుమంతుడు కూడా నిశ్చయించుకుంటాడు. యజ్ఞ పరిసమాప్త సమయే ప్రసాద వితరణ జరగాలి కనుక నేను అందరినీ లెక్కేసుకున్నాను. ఎన్నిమరేషన్ యజ్ఞంలో పాల్గొంది ఎవరో, నా తోక గుడ్డలు చుట్టింది ఎవరో, నూనె పోసింది ఎవరో, వెలిగించింది ఎవరో, ఊదింది ఎవరో, డప్పులు కొట్టింది ఎవరో, ముందెగిరింది ఎవరో, ఎగిరింది అందరినీ లెక్కేసుకున్నాను. వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వాలి కంపల్సరీగా. అగ్ని కార్యంలో అగ్నే ప్రసాదం. మామూలుగా పళ్ళు కొబ్బరి పళ్ళు లేవు, ఇవన్నీ ఏమేమి. అగ్ని కార్యంలో అగ్నే ప్రసాదం, వేరే ప్రసాదం లేదు. ఒక్కసారి అటు చూస్తారు స్వామి, అలా ఎగురుతారు పైకి. వాళ్ళింటి మీదకి వెళ్తారు, వాళ్ళింటి మీద ప్రసాదం. వీళ్ళింటి మీదకి వస్తారు, వీళ్ళింటి మీద ప్రసాదం. వీళ్ళింటి మీదకి వస్తారు. అక్కడ లంకలో ఉన్న వాళ్ళ ఇళ్ళ మీద అందరు చక్క 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 అందరి ప్రసాదం ఇస్తారు. చక్క చక్క చేసేసి ఒక్క ఇంటి దగ్గర చూసి ఇతన యజ్ఞంలో పాల్గొనలేదు, ఈయనకి ప్రసాదం లేదు. ఎవరు? విభీషణుడి ఇల్లు ఒక్కటి వదిలిపెడతాడు. విభీషణుడి ఇల్లు క్వార్టర్, అది ఒక్కటే క్వార్టర్ వదిలిపెడతాడు. మొత్తం అన్నీ అంటించేస్తాడు. బ్రహ్మాండంగా అంటుకుపోతున్నాయి. ఈ టైంలో గుర్తొస్తుంది సీతామాత నా విషయంలోనే అగ్నిదేవుని ప్రార్థించింది కాబట్టి అమ్మకి ఎటు పరిస్థితుల్లో ఇబ్బంది అవ్వకుండా అగ్నిదేవుని కూడా సంతృప్తిపరచలేదు కాబట్టి తల్లికి ఏం ఇబ్బంది కాదు, మళ్ళీ చూస్తానని చెప్పేసి ప్రసాద వితరణ తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అందరికీ పూలు అక్షంతలు ఇచ్చేసాడు. ఏ మంటలన వాళ్ళముగాంచిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీదెలవనాల భవనాల వెలిగించను జ్వాల తోరణాల చూసి రమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. ఒక కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడబోరవు పుష్పఛాయల, ఒక చోమోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల, కోటి సూర్య సమాన కాంతుల, లంకాపురము రగిలెను మంటల చూసి రమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.